ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఎలా ఉన్నారు? దేవుని వాక్యము మనకి బాధల్లో ఓదార్పునిస్తుంది, ఆదరణిస్తుంది. లోకంలో మనిషిని ఏ మాటలైనా టెంపరరీగా మనకు రిలీఫ్ కలిగిస్తాయి కానీ, దేవుని వాక్యము శాశ్వతమైన ఆదరణ కలిగిస్తుంది. గుర్తొచ్చిన ప్రతిసారి, చదివిన ప్రతిసారి, ఆ వచన భాగం, ఆ వాక్య భాగం విన్న ప్రతిసారి మన హృదయానికి ఒక గొప్ప ఆదరణ కలిగిస్తుంది. అదే దేవుని వాక్యం. ఇది జీవవాక్యం. ఏదో న్యూస్ పేపర్ లాంటిది కాదు. కాబట్టి ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రార్థించాలి, దేవుని వాక్యంతో హృదయాన్ని నింపుకోవాలి. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో ఉన్న సమీక్షల్లో భాగంగా ఫిలిప్పీలకు రాసిన పత్రికని మనం సమీక్షించబోతున్నామండి. ఫిలిప్పీ పత్రిక అపోస్తులుడైన పౌలు పరిచర్య చేసినటువంటి ప్రాంతాల్లో ఒకటి ఈ ఫిలిప్పీ అనేటువంటి ప్రాంతం. చారిత్రాత్మకంగా చూసుకుంటే రోమా ప్రభుత్వ కాలంలో ఈ ఫిలిప్పీ అనేటువంటి ఈ పట్టణానికి చాలా పేరు ఉంది. పేరు కలిగిన పట్టణం. ఈ పట్టణంలో ఉండేవారికి రోమా సిటిజన్షిప్ అంటే పౌరసత్వం ఉండింది. ఎక్కువ శాతం అక్కడ పని చేసిన తర్వాత రిటైర్డ్ అయినటువంటి సైనికులు, సైనిక అధిపతులు, చాలా అంటే ధనవంతులందరూ కూడా ఈ పట్టణంలో ఉంటాం మనం చూస్తాం. అలాగే ఎందుకు దీనికి ఫిలిప్పీ అనేటువంటి పేరు వచ్చిందంటే, అలెగ్జాండర్ ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న పేరు మీదుగా ఈ ఊరికి అది వచ్చిండింది. సో గ్రీసు దేశంలో ఉండింది ఇది. మాసిడోనియా, అలెగ్జాండర్ యొక్క సామ్రాజ్యం ఇది. సో ఈ ఫిలిప్పీ అనేటువంటి ఈ ప్రాంతానికి పౌలు పరిచర్యకి వెళ్ళడం చూస్తాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనంలో మనకు కనిపిస్తుంది. పౌలు ఆసియాలో వెళ్ళాలనుకున్నప్పుడు దేవుని ఆత్మ వెళ్ళనివ్వలేదని, అలాగే మాసిదోనియా నుండి ఒక అతను మాకు హెల్ప్ చేయమని అతనికి అడుగుతున్నట్టు పౌలుకి దర్శనం వచ్చింది. ఆ దర్శనానికి లోబడి ఆయన మాసిదోనియా వచ్చాడు. అక్కడ ఫిలిప్పీ అనేటువంటి నదీ తీర ప్రాంతంలో, ఆ పట్టణంలో అక్కడ విశ్రాంతి దినమున ప్రార్థన జరుగుతుంది అనుకొని అక్కడికి వెళ్తే అక్కడ దేవుడు కార్యం జరిగించాడు. లూదియా అనేటువంటి స్త్రీ హృదయం తెరవబడింది. ఆమె కూడా అప్పట్లో వ్యాపారం ఊదా రంగు పొడి అమ్ముతుంది కదా, ఆ వ్యాపారం చేసే ఆవిడే. సో ఆమె కుటుంబం అంతా రక్షణ పొందడం, పుతోను దయ్యము నుండి పౌలు ఒక స్త్రీని విడిపించినప్పుడు వాళ్ళు కోపంతో పౌలుని కొట్టి అక్కడ స్థానిక అధిపతికి అప్పగించటం, అక్కడ వాళ్ళు ఆయన చెరసాల్లో వేయటం, చెరసాల్లో అద్భుతం దేవుడు చేశాడు. వాళ్ళు పాటలతో ప్రభువుని కీర్తించారు, ప్రార్థించారు. చెరసాల ఆ సంఖ్యలన్నీ వీళ్ళకి ఊడిపోయి అవన్నీ తలుపులు తెరుచుకోవడం, జైలరు ఇక అందరూ పారిపోయారు అనుకున్నాడు. అలాంటి టైంలో ఎవ్వరూ పారిపోలేదు అని తాను చంపుకోబోయిన జైలర్కి పౌలు చెప్పడం మనం చూస్తాం. వారి కుటుంబం కూడా, చెరసాల నాయకుడి యొక్క కుటుంబం కూడా మారు మనసు పొంది అందరూ బాప్తీసం పొందడం చూస్తాం. సో ఆ విధంగా అక్కడ అన్యాయంగా మమ్మల్ని మీరు బంధించారు, నాకు కూడా రోమా పౌరసత్వం ఉంది అని చెప్పి పౌలు అన్నప్పుడు చాలా భయపడిపోయారు వాళ్ళు. ఎందుకంటే రోమా పౌరసత్వం ఉన్నది అని అంటే కారణం లేకుండా విచారించకుండా వాళ్ళకి శిక్ష కూడా వేయడానికి లేదు. అలాంటిది అన్యాయంగా జైల్లో పెట్టారంటే చాలా పెద్ద విషయం అవుతుంది. కాబట్టి పౌలు గారు ఈ ఫిలిప్పీ అనేటువంటి ప్రాంతంలో పరిచర్యలో ఎన్నో జరిగినాయి. అయితే లూకా అపోస్తుల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 11వ వచనం నుండి చివరి దాకా ఈ ఫిలిప్పీ ప్రాంతంలో జరిగిన పరిచర్యలో 3 సంఘటనల్ని అపోస్తుల కార్యంలో రాశాడు. లూదియా ఆమె కుటుంబం రక్షించబడటం, పుతోను దయ్యం నుండి ఆమె విడుదల పొందడం, అలాగే మూడవది చెరసాల నాయకుడు అతని కుటుంబం అంతా కూడా మారు మనసు పొందడం. సో ఇది ఫిలిప్పీ సంఘంలో ఆయన చేసిన పరిచర్య. ఇప్పుడు ఆ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఇది జరిగిన సంఘటన ఎప్పుడో జరిగింది. కానీ పౌలు గారు రోమా పట్టణంలో చెరలో ఉన్నప్పుడు, గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు, అప్పుడు ఆయన రాసినటువంటి పత్రిక ఇది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చెరలో ఉండి రాశాడు ఎక్కువ పత్రికలో. అదే ఇది. చూడండి, స్టార్టింగ్లో ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందల సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకి అందరికీ క్రీస్తు యేసు దాసులమైన పౌలు, తిమోతి మేము రాసేది ఏంటంటే ఆశీర్వాదాలతో మొదలు పెడతాడు, ఆశీర్వాదాలతో ముగిస్తాడు ఆయన పత్రిక ఎప్పుడు కూడా.
సో ఏమంటున్నాడు 3-6 వచనాలు కలిసి ఉంటాయి కదా. మొదటి నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నారు. స్టార్ట్ చేశాడు దేవుడే. దీన్ని ఆయనే కొనసాగించాలని మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను అంటాడు. అంటే సువార్త విషయంలో పౌలుతో పాటు వీరు పాలిభాగస్తులై ఉన్నారు. సువార్తను ప్రకటించడంలో కావచ్చు, సువార్త ప్రకటించుచున్నటువంటి పౌలుని వీళ్ళు చేర్చుకోవడం ద్వారా కావచ్చు, వాళ్ళు నేర్చుకున్న దాన్ని ఇతరులకు అనేక మందికి చెప్పడం ద్వారా కావచ్చు. ఇవన్నీ కారణాలు. సంఘం ఎలా ఉండాలంటే సేవకునికి సువార్తలో సహకారం ఉండాలి. పదవుల కోసం కొట్టుకులాటం కాదు, కుర్చీల కోసం కుమ్ములాట, కొట్లాట కాదు. సువార్త పనిలో దైవజనుడికి సహకారంగా ఉండండి. సువార్త పనిలో మీరు నాకెంతో సహకారులుగా ఉన్నారు, పాలివారుగా ఉన్నారు అని దేవునికి స్తుతిస్తూ, ఇంకా వీరి కోసం ప్రార్థన చేస్తూ వీరి గురించి ఓ మాట అంటాడు 7వ వచనంలో, నా బంధకముల్లో నేనున్నాను, అయితే నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. చాలా సంఘాలకు లెటర్లు రాశాడు, తలనొప్పి సంఘాలకు అన్నిటికీ. అయితే ఈ ఫిలిప్పీ పత్రికలో చాలా హ్యాపీనెస్, సంతోషాన్ని ఆయన వెలిబుచ్చడం మనం చూస్తాం. సంఘాన్ని బట్టి సంతోషంగా ఉన్నాడు. మా సేవకులు ఎలా ఉంటున్నారు మనల్ని బట్టి? తలనొప్పి చెప్పిస్తే ఇక మో నాయనో ఆమె వస్తుందిరా అన్నట్టుగా బాధపడతారు కొన్నిసార్లు. అలా ఉండకూడదు. శరీర సంబంధంగా ఎక్కువ ఆలోచిస్తే వస్తాయి. ఆత్మీయంగా ఉండాలి, సేవకునికి సహకారంగా ఉండాలి. మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని అంటూ, ఇంకా దేవుడు సాక్షిగా నేను మీ పట్ల ఎంతో అపేక్ష కలిగి ఉన్నాను అంటూ, ఇంకా వాళ్ళు దేవుని ప్రేమలో ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలని 11వ వచనం చివరి భాగంలో, క్రీస్తు దినమున వారు నీతి ఫలములతో కూడా నిష్కపటులుగా నిర్దోషులుగా ఉండాలి. అది ఆయన ప్రార్థన. యేసుక్రీస్తు దినమున ఆయన సన్నిధిలో అందరం నిలబడాలి. ఆ రోజు నిష్కపటులుగా ఉండాలి, ఆ రోజు నిర్దోషులుగా ఉండాలి, నీతి ఫలములు కలిగి ఉండాలి. ఇది మీ పట్ల కలిగి ఉండాలని మీకోసం ప్రార్థిస్తున్నానని 11వ వచనంలో అంటాడు. ఇక 12వ వచనంలో, నాకు సంభవించిన శ్రమలు, ఇప్పుడు ఆయన చెరలో ఉన్నాడు. చెరలో ఉండి నాకు శ్రమలు వచ్చినాయి కదా, అయితే దేవుని స్వార్థ ఇంకా పెరగడానికే శ్రమలు వచ్చినాయి కాబట్టి, నేను బంధించబడ్డాను కాబట్టి స్వార్థ ఇలా ఆగిపోతుందని నేను అనుకోవడం లేదు. నాకు వచ్చిన శ్రమలు ఇంకా స్వార్థ పెరగడానికి, ఇంకా అనేక మంది కూడా నేను బంధించబడిన తర్వాత అనేక మంది స్థిరమైన మనసు గలవారై దేవుని వాక్యాన్ని బోధించడానికి ఇంకా అనేక మంది బయలుదేరారు. అవును, పౌలుతో పాటు స్వార్థ ఆగల. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి కోసం, ఒక వ్యక్తితో స్వార్థ ఆగదు. ఒక వ్యక్తితో ఏది ఆగదండి. నడుస్తుంది, అలా నడుస్తూనే ఉంటుంది. దేవుడు నడిపిస్తాడు. సువార్త శిష్యులతో ఆగిందా? 2000 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. ఆగిందా? యేసయ్యతో ఆగిందా సువార్త? లేదు. ఆయన రాకడ వరకు కొనసాగుతూనే ఉంటుంది. దేవుడు మనుషులను లేపుతూనే ఉంటాడు. తన బిడ్డలను దేవుడు ఏర్పాటు చేసుకుంటూనే ఉంటాడు. కాబట్టి నేను బంధించబడినా కానీ సువార్త అనేది ఇంకా పెరుగుతుంది. చాలామంది ధైర్యం తెచ్చుకొని చక్కగా సువార్తను ప్రకటిస్తున్నారు. ఇంకొంతమంది ఉన్నారు. 17వ వచనంలో అంటాడు, 15, కొందరు అసూయ చేత, కొంతమంది కలహబుద్ధి చేత, కొంతమంది మంచి బుద్ధి చేత క్రీస్తుని ప్రకటిస్తున్నారు. కొంతమంది అంతే, మనం కూడా చేద్దాం పేరు కోసం, అసూయతో కొంతమంది, కలహం, వీటన్నిటికి కారణం ఏదైనా సరే క్రీస్తుని ప్రకటిస్తున్నారు. నాకు అది సంతోషము. నాకు శ్రమ తోడు చేయాలనుకున్నారు, శుద్ధ మనసు వాళ్ళలో లేదు, కక్షతోనే చేస్తున్నారు. అయినా ఏ విధంగా అయితేనేమి కోపం పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, ఏ విధంగానైనా యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు కాబట్టి నేను సంతోషపడతాను. అప్పుడు సంతోషపడ్డాను, ఇప్పుడు సంతోషపడుతున్నాను, ఇక ముందు కూడా నేను సంతోషపడతాను అన్నాడు. ఎందుకంటే రీజన్ ఏదైనా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు కదా. పెరుగుతున్న సంఘాలను పెరగని ఎందుకు పెరుగుతున్నాయో, క్రీస్తును ప్రకటిస్తున్నారు లేదా, సంతోషం. ఒక ఆత్మ రక్షించబడిన సంతోషం అని అంటున్నాడు. శ్రమల్లో ఉన్నాడు, ఆయన చెరసాల్లో ఉండి కూడా సంతోషంగా ఉంటున్నాడు అంటే, శ్రమల్లో సంతోషంగా ఉండటం మనం పౌలు నుండి నేర్చుకోవాలి. ఇంకా ఏమంటున్నాడు, నేను ఇంకా నా చావు మూలంగానైనా, నా బ్రతుకు మూలంగానైనా సరే, నేను దేవుణ్ణి, క్రీస్తుని నా శరీరంలో ఘనపరచాలి అనుకుంటున్నాను. ఇంకా 21లో అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే. ఇప్పుడు చెరలో ఉన్నాడు, రోమా చక్రవర్తి ఎదుట నిలబడబోతున్నాడు. ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు. ఇదేంటి చిన్న విషయంలే, ధర్మశాస్త్ర సంబంధమైన వివాదం, వదిలేయండి అనొచ్చు. లేదు, విషయం పెద్దదైపోయి యూదుల ద్వారా మంచివాడు అనిపించుకోవడం కోసం ఆయన చంపేయచ్చు.
ఏవైనా జరగవచ్చు. కాబట్టి ఏం జరిగినా సరే మా మట్టుకైతే బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను. క్రీస్తే చావైనా నాకు లాభమే. అవసరతను బట్టి నేనున్నాననుకుంటున్నాను. ఒకవేళ నేను లేకపోతే దేవుని దగ్గరికెళ్తే అది నాకు సంతోషం. నేనిప్పుడు మీ దగ్గర ఉండటం అవసరం గాబట్టి నేనిక్కడ ఉన్నాను అని అనుకుంటున్నాను. నేనొచ్చి మిమ్మల్ని చూసినా చూడకపోయినా మీ మీరు స్థానికంగా ఏ విషయంలో బెదిరిపోకుండా అందరూ ఏక మనస్సు కలిగిన వారై క్రీస్తు సువార్తకు తగినట్లుగా జీవించండి. మీరు పోరాడండి క్రీస్తు సువార్త ప్రకారం జీవించడానికి అని వాళ్ళకి చెప్పాడు. శ్రమలొస్తాయి. శ్రమ పడటం ఆయన పక్షముగా మనకు అనుగ్రహించబడింది అంటాడు 30లో. క్రైస్తవులకి శ్రమలు ఆటోమేటిక్‌గా వస్తాయి. శ్రమలు రావు అని చెప్తే అది తప్పుడు బోధ. ప్రభువుని విశ్వసిస్తే శ్రమలొస్తాయి. యేసయ్యే శ్రమల గుండా వెళ్ళాడండి. కాబట్టి శ్రమలు రావు అని అనుకోవటం అస్సలు కరెక్ట్ కాదు. శ్రమలొస్తాయి. 21 అధ్యాయం చివరిలో కూడా ఆ విషయాన్ని మనకి తెలియజేస్తుంది. అందుకే నేను వచ్చినా రాకపోయినా, నేను మిమ్మల్ని చూసినా చూడకపోయినా మరలా మీరు ఏక మనసుతో ఉండండి. స్వార్థకు తగినట్టు ఉండండి. ఎవడి బెదిరింపులకు మీరు భయపడొద్దు. ఈరోజు భయపడతా ఉన్నారు. ఇలా అవుద్దేమో, ఆళ్ళు అధికారంలోకి వస్తే ఎలా అవుతది? ఎవడైనా రానివ్వండి. ఎవ్వరైనా ఏమైనా చేసుకొనివ్వండి. ఆయన కోసం బ్రతకడానికి తీర్మానం చేసుకుంటే ఎవ్వడు మనల్ని ఏం చేయలేడు. ఎందుకంటే ప్రభువు మన పక్షాన ఉన్నాడు కాబట్టి. ఆయన మన పరలోకపు తండ్రికి తెలియకుండా తల వెంట్రుకల్లో ఒకటి కూడా రాలదు అని బైబిల్ చెప్తుంది. అంటే హి విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు అని అర్థం ఇక్కడ అది. ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. సో, ఆత్మీయంగా ఉండాలి. ఇక రెండవ అధ్యాయంలోకి వచ్చేపాటికి ఏమంటున్నాడంటే 2:2లో ఏదున్నా సరే ప్రభువులో మీరందరూ ఏక మనస్కులై ఉండండి. ఒకే భావం, ఒకే మాట మీద ఉండండి. ఈయన చాలా సార్లు దీని గురించే చెప్తాడు. ఏకత్వం గురించి. ఏకత్వం నుండే ఉజ్జీవం వచ్చింది అపోస్తుల కార్యముల్లో. సంఘంలో ఐక్యత, ఏకభావం అనేది చాలా ముఖ్యం. విభేదాలు ఉండకూడదు. మీరు ఏక మనస్కులయండి, ఏక ప్రేమ కలిగి ఉండండి, ఏక భావాన్ని కలిగి ఉండండి. కక్ష చేత, వృధాతిశయం చేత ఎవరేం చేయొద్దు. ఒకనికంటే ఒకడు గొప్పగా ఎంచుకోండి. ఒకళ్ళనొకళ్ళు తక్కువగా మాట్లాడుకోవద్దు. వాళ్ళే గొప్ప, వాళ్ళే గొప్ప అని ఎదుటి వాళ్ళని హెచ్చించండి. ఏదో చెప్పడం కదా నాదేముందిలే అంతా నీదే ఆ టైపు ఎటకారంగా కాదు. వెటకారంగా హెచ్చించుకోవడం కాదు ఇక్కడ. ఒకడినొకడు యోగ్యుడిగా ఎంచండి. ఒకడినొకడు గొప్పవాడిగా ఎంచుకోండి అని చెప్తూ మీలో ప్రతివాడు సొంత కార్యములే కాదు ఇతరుల కార్యములు కూడా చూడండి. అంటే మీ పొరుగువారిని కూడా పట్టించుకోండి అని. సేవాభావం కలిగి ఉండండి అని క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కూడా కలిగి ఉండండి అని 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్తూ ఏమంటున్నాడు? యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన దేవుని స్వరూపం గలవాడై దేవునితో ఉండుట అనే ఒక గొప్ప భాగ్యం ఉంది. నేను ఇంక తండ్రి పక్కనే కూర్చుంటానని అనుకోలేదు. తండ్రి చిత్తం నెరవేర్చడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. విధేయత చూపించాడు. పరలోకాన్ని విడిచిపెట్టాడు. సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఆ స్తుతులను విడిచిపెట్టాడు. అన్నీ విడిచిపెట్టి మానవుడిగా పశువుల తొట్టి వరకు తను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. అందువల్ల దేవుడు ఆయన హెచ్చించి ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగేటట్టుగా తండ్రి యేసు ప్రభువుని హెచ్చించాడు. అన్ని నామముల కన్నా పైనామము చేసి దేవుడే, తండ్రి అయిన దేవుడే యేసుని హెచ్చించాడు. మనం కూడా ఇలాంటి మనసు కలిగి ఉండాలి. ఎలాంటి మనసు? యేసు వలె తగ్గించుకునే మనసు. నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి గొప్పలకు పోక తండ్రి చిత్తం అయితే అవసరమైతే సిలువకు కూడా వెళ్ళిన యేసయ్యలాగా మనం కూడా దేవుని నిమిత్తం శ్రమలు అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఇంకా ఏమంటున్నాడు 12లో? మీరు ఎప్పుడు విధేయులై ఉన్న ప్రకారం నేను ఉన్నప్పుడే కాదు నేను లేనప్పుడు కూడా అదే విధేయతను కొనసాగించండి. కొంతమంది అంతే దైవజనులు ఉంటే ఒక రకంగా, వాళ్ళు లేకపోతే ఇంకో రకంగా ఉంటారు. అది నిజమైన భక్తి కాదు. యథార్థంగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు. మనిషి నిమిత్తం భక్తి చేయడంలా. కాబట్టి దేవునిని చూచి భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడిని బట్టి అంతే, మనిషిని బట్టి కాదు. ఎందుకంటే తన దయా సంకల్పం నెరవేర్చడానికి మీలో కార్యసిద్ధి కలుగు చేసేవాడు దేవుడు, మనిషి కాదు. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య ఎలా ఉండాలి? ఈ లోకంలో మూర్ఖులు వక్రమైన జనం, మనుషులే వక్రంగా ఉంటారు. ఆలోచనలు అలానే ఉంటాయి. వీళ్ళ మధ్యలో ఎలా ఉండాలి? దేవుని కుమారులు అవునట్లుగా మనం నిష్కలంకులుగా ఉండాలి. అనింద్యులుగా, నిందలేని వారుగా ఉండాలి. సనుగులు, సంశయాలు మానేసి దేవుని మహిమపరచడానికి మనము మన జీవితాలు దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. జీవవాక్యాన్ని
దేవుని వాక్యాన్ని చేతబట్టుకుని లోకంలో జ్యోతుల్లాగా ఉండాలి. అందు ఇది బేస్ చేసుకొని కొంతమంది ఎప్పుడు బైబిల్ పట్టుకోవాలి. మంచిదే, బైబిల్ ఎప్పుడు నీతో ఉంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. అవకాశం ఉండాలి. బైబిల్ పెట్టుకోండి ఎప్పుడు మీతో మంచిది. నేను కాలేజ్ చదువుకునేటప్పుడు కూడా పాకెట్ బైబిల్ మెయింటైన్ చేసుకునేవాడిని. అంటే చదవడానికి ఖాళీ టైంలో. ఊరక బైబిల్ పెట్టుకుంటే సుఖమేమి ఉండదు. బైబిల్ ఉండాలి. వాక్యం మన హృదయంలో ఉండాలి. అలా పెట్టుకొని మనం లోకంలో జ్యోతులుగా ఉంటే అప్పుడు నేను వేస్ట్‌గా కష్టపడలేదు మీ విషయమై అని నేను క్రీస్తు దినమున నాకు అతిశయం కలుగుతది. అవును, నేను వీళ్ళ కోసం ప్రయాసపడ్డాను. వీళ్ళు రక్షించబడ్డారన్నట్టుగా ఉంటుంది. ఈ సేవలో నేను పానార్పణముగా పోయబడినా సరే నేను సంతోషిస్తాను. మీరు కూడా సంతోషించండి. ఈయన చెరసాలలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. అయినా వాళ్ళని సంతోషించమని చెప్తున్నాడు. తాను కూడా సంతోషంగా ఉన్నానని చెప్తున్నాడు. ఇది క్రైస్తవం అంటే. నీ పరిస్థితులను బట్టి కుంగిపోయి, అయ్యో డబ్బులు లేవు, అయ్యో పిల్లలు ఎదుగుతున్నారు, అయ్యో ఫీజులు కట్టలేకపోతున్నాం, అయ్యో పిల్లల లైఫ్ సెటిల్ అవ్వలేదే, ఇంకా పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదే, ఈ లోక సంబంధమైన చింతలతో తొందరగా చచ్చిపోతావు. ఈ చింతలన్నీ విడిచిపెట్టి ప్రభువు మీద ఆధారపడి ప్రభువు వైపు చూస్తే వెళ్తే ఆయన చూసుకుంటాడు అన్నీ. ఇక్కడ ఒక ఇద్దరు క్యారెక్టర్లను చూపిస్తున్నాడు. ఇద్దరు గురించి పరిచయం చేస్తున్నాడు. ఒకటి తిమోతి. ఇతడు చెప్పాడు కదా, అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ క్రీస్తు కార్యాలు చూడరని. కానీ ఈ సంఘం నిమిత్తమై తిమోతి చాలా అంటే చాలా చింతపడుతూ ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. అలాగే వీళ్ళ దగ్గర నుండి వచ్చినటువంటి వ్యక్తి ఇంకొక అతను ఉన్నాడు. అతను ఎపఫ్రా. ఇతను కూడా మీ దగ్గరకు పంపించాలనుకున్నాడు కానీ అతనికి సిక్ అయ్యాడు, రోగి అయిపోయాడు. చాలా ఆశపడ్డాడు. అసలు చావడానికి సిద్ధంగా ఉన్నాడు అతను. కానీ దేవుడు కనికరించాడు అతన్ని. అతన్ని మీ దగ్గరకు పంపించాను. అందుకే నా దగ్గర ఉపచర్యలో ఈ ఉన్న కొదువును తీర్చడానికి ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టకుండా దేవుని పని నిమిత్తం చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇతన్ని మీరు చేర్చుకోండి అన్నాడబ్బా. ఇద్దరు వ్యక్తులు, ఒకటి తిమోతి దేవుని కార్యం కొరకు ఎంత అంటే ఎంత ప్రయాసపడుతున్నాడో చెప్పాడు. రెండో వ్యక్తి ఎవరు అనంటే మనము దేవుని పని నిమిత్తం ఎపఫ్రోదీతు చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడంట. ఎంత గొప్ప టీము పౌలుతో ఉందో తెలుసా? అందుకే పరిచర్య అంత అభివృద్ధి పొందింది. దేవుడు ఒక మంచి సహకారులను ఆయనకి ఇచ్చాడు. సో ప్రాణం కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఇద్దరు గురించి చెప్పాడు. ఇలా ఉండాలి సువార్థికులే, ఇలా ఉండాలి సేవకులు. దేవుని పని, దేవుని సేవకులతో దేవుని చిత్తానుసారమైన పని పౌలు అవసరతలో ఏవైతే కొరతలు ఉన్నాయో ఆయనకి పరిచర్యలు అవి తీర్చడానికి వచ్చాడట. మనం ఈరోజు నోరు తెరిచి అడిగితే, నేను కూడా నోరు తెరిచి అడగడాన్ని ఎప్పుడు నేను అంగీకరించను. డబ్బులు పంపించండి, ఫోన్ నెంబర్లు, స్కానర్లు ఇదంతా చెత్తా చెదారం నేను అంగీకరించను. కానీ అడిగేవాడు సేవకుడు కాదు, ఇవ్వకపోతే విశ్వాసి కాదు. ఇది నేను నమ్మినది. కాబట్టి ఈయన ఇక్కడ కొరత ఏదో తెలుసుకొని మరి వచ్చి చేశాడు. అది ఆయన అడిగేదాకా మనం ఎందుకు ఉండాలి? సంఘంలో చేయాల్సింది చేస్తే అయిపోద్దిగా. మనిషికి కాదుగా మనం చేసేది, దేవునికి కదా. అది చెయ్యాలి. ఇది 2వ అధ్యాయం. 3వ అధ్యాయంలో సున్నత గురించి చెప్తున్నాడు. మారు మనసు పొందిన అన్ని జనులు మరలా సున్నతి పొందాలి అనే విషయమై వచ్చింది. ఛేదన అంటున్నారు దాన్ని. ఈ ఛేదన ఆచరించే వాళ్ళ విషయమై, కుక్కల విషయమై జాగ్రత్త. కుక్క అంటే అపవిత్రమైనది అనే పోలికగా రాశాడు. కుక్కల గురించి జాగ్రత్త అని కాదు, అపవిత్రమైనది. ఇశ్రాయేలీలకి కుక్క అపవిత్రమైనది. అందుకే పరలోకంలో కుక్కలు ఉండవు అంటాడు. ఎందుకని? అపవిత్రమైన జంతువు అది, అపవిత్రమైనవి అని. సో వాటి విషయమై జాగ్రత్తగా ఉండండి. శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దు. దేవుని యొక్క ఆత్మతో ఆయన్ని ఆరాధించాలి. సున్నతి అనేది ఇక్కడ విషయము కాదు. నేను కూడా ఆస్పదం చేసుకోవాలంటే శరీర సంబంధంగా నేను చాలా చేసుకోవచ్చు. నేను ఇశ్రాయేలీయుడినే. 8వ దినాన్ని నేను సున్నతి పొందాను. బెన్యామీను వంశంలో పుట్టాను. హెబ్రీయుడిని నేను కూడా. ధర్మశాస్త్ర పరంగా అయితే నేను పరిసయ్యుడినే. చాలా చక్కగా దాన్ని ఫాలో అవుతున్నాను. సంఘాన్ని కూడా హింసిస్తూ ఉన్నాను. కానీ క్రీస్తు నిమిత్తం నాకేవి లాభమో అవన్నీ నేను నష్టంగా ఎంచుకున్నాను. ఈ సున్నతి, ధర్మశాస్త్రం ఇవన్నీ పక్కన పెట్టేశాడు ఆయన. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తును సంపాదించుకోవడం కోసం ఆ లోకంలో ఉన్నవన్నీ విడిచిపెట్టి లోకంలో ఉన్నదంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఈరోజు విశ్వాస జీవితంలోకి వచ్చాక ఆ పెంటనే గ్యాదర్ చేసుకుంటున్నారు చాలామంది. ఎంత గ్యాదర్ చేస్తావు, ఎంత సంపాదిస్తావు, ఎంత తీసుకెళ్తావు?
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది విశ్వాసి అయినా, సేవకులైనా ఎవరైనా సరే. ఎవ్వరమైనా అండి. లోకం మొత్తం సంపాదించుకోవడానికి వెంపర్లాడుతుంటారు కొంతమంది. రేపు నువ్వు ఉంటావో ఉండవో అది గుర్తుపెట్టుకో. ఇంకొంతమంది నేను పోతే పోయాను నా పిల్లలండి. ఏది ఇంకొంతమంది ఉన్నారు నేను చచ్చిపోతే నా పిల్లలకు డబ్బులొచ్చేస్తాయిలే ₹1,00,00,000 నీ పిల్లలు డబ్బులు ఉంటే సంతోషపడతారు అనుకోమాక. శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యాన్నివ్వు. దేవుడు ఆశీర్వదిస్తాడు. పెద్ద సామ్రాజ్యం ఇచ్చాడు సొలొమోనుకి దావీదు. ఏమైంది? అతని తర్వాత సొలొమోను రెహబాముకి ఇచ్చాడు. ఏమైంది? దేవుణ్ణి ఇవ్వాలి మనం. కాబట్టి లోకమంతా పెంటగా ఎంచుకొని ప్రభువులో ముందుకెళ్తూ పరుగు, విశ్వాసపు పరుగు, పరిచర్య పరుగు, పరుగు. పరిగెత్తే వాళ్ళందరూ పరిగెడతారు కానీ అందరికి బహుమానం వస్తదా? ఎవరో ఒకళ్ళు అలాగే పందెంలో ఎలా పరిగెత్తాలంటే బహుమానం పొందే విధంగా పరిగెత్తాలి. మనం అథ్లెటిక్స్ జరిగేటప్పుడు అథ్లెటిక్స్ జరిగేటప్పుడు చూస్తుంటాం కదా! పరిగెత్తే వాళ్ళు చూడండి వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ బాడీ మీద బరువు కూడా ఉంచుకోరు. వెయిట్‌లెస్ బరువు పెట్టుకోరు. 3 ఫోన్లు జేబులో కింద ప్యాంట్ జేబుల్లో డబ్బులు లేకపోతే అవి ఇయన్నీ చెత్తాచెదారం బెటర్. పరిగెత్తాలంటే ప్రతిదీ వెయిట్‌లెస్. షూ వెయిట్‌లెస్. డ్రెస్ కూడా ఎందుకంత షార్ట్‌గా అంటే వాళ్ళు పరిగెత్తాలి. ఏది వాళ్ళకి చిన్న 10 గ్రాములు అయినా సరే ఆడికి లెక్కే. వెయిట్‌లెస్ ఉండాలి. ఇంత లావు కూడా ఉండి పరిగెత్తలేరు కదా! అన్ని విధాలుగా పరిగెత్తడానికి తాము రెడీ చేసుకుంటారు బహుమానం కోసం. విశ్వాస జీవితంలో మనం కూడా అనవసరమైనయన్నీ పరిగెత్తడానికి మనకి ఇబ్బందికరంగా అనిపించేవన్నీ కట్ చేసుకోవాలి. అప్పుడే మనం పరిగెడతాం. అప్పుడే మనం బహుమానం పొందుకుంటాం. ఈయన పరిగెత్తాడు చాలా సక్సెస్ అయిపోయాడు. అయినా నేను సక్సెస్ అయిన వాటిని పక్కన పెట్టేసి ఇంకా ఏదైనా చేయాలని ఆశపడుతున్నాడు. అది ఆయనలో గొప్పతనం. నేను సక్సెస్ అయిపోయానికి తిరుగులేదు అంటలా. వెనకున్న వాటిని మర్చిపోయాను. సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోవడం లేదు. అయిపోయింది సంపూర్ణ సిద్ధుడయ్యాడు. కొంతకాలంలో చనిపోబోతున్నాడు. అయినా సరే నేను ఇంకా ప్రభు కోసం సాధించాలి అని దేవుని పిలుపు వల్ల కలిగే ఉన్నత బహుమానం కోసం పరిగెడుతున్నాడు. సక్సెస్ అయ్యి ఆయనే అలా మాట్లాడుతుంటే ఏం సాధించని మనం ఏం చెప్పాలి చెప్పండి? పరిగెత్తాలి బహుమానం పొందే విధంగా. నాలాగా నన్ను పోలి నడుచుకోండి అని 17లో అంటున్నాడు. ఇంకా అనేక మంది క్రీస్తు మాదిరిగా ఉన్నారు. నేను ఇంకా అనేక మంది వాళ్ళ మోడల్‌గా తీసుకోండి. గురిపెట్టి చూడండి. కానీ కొంతమంది ఉన్నారు 18వ వచనంలో 3:18లో సిలువకు శత్రువులుగా ఉన్నారు. నేను గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. ఏడుస్తూ చెప్తున్నాడు. కొంతమంది ఏడిపించే వాళ్ళు ఉంటారు సంఘాల్లో. ఏడుస్తూ చెప్తున్నాడు. ఎందుకని? వాళ్ళు సిగ్గుపడవలసిన సంగతుల్లో అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతున్నారు. భూ సంబంధమైన వాటి మీదే. మనకిక్కడ సిటిజన్‌షిప్ ఉందా? మనకిక్కడ డబ్బు ఉందా? ఇక్కడ బంగారం ఉందా? ఇక్కడ ఆస్తిపాస్తులు ఉన్నాయా? అందుకే అంటున్నాడు మన పౌరస్థితి పరలోకమందున్నది. యేసుక్రీస్తుని రక్షకుని కోసం మనం కనిపెడుతున్నాము. ఈ దీనమైన శరీరాన్ని మహిమగల శరీరంగా ఆయన మార్చబోతున్నాడు. ఇది ఇంపార్టెంట్. కానీ వాళ్ళకేమి ఇంపార్టెంటు? లోకంలో ఉన్న సంపాద ఇంపార్టెంటు. అలాగే సున్నతి ఈ ఆచారాలు ఇవి ఇంపార్టెంటు. అలాగే లోకల్ సిటిజన్‌షిప్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి అసలు నాకు అస్సలు అర్థం కాదు. బ్రిటిష్ వాళ్ళ మీద ఎగబడి తిడతారు. ఇప్పటికి ఊకదంపుడు సిద్ధాంతాలన్నీ చెప్తారు. వాళ్ళ పిల్లలందరూ మాత్రం ఇక్కడ యూకే, యూఎస్ వచ్చి చదువుతూ ఉంటారు. ఈ హిందూ మత విద్వేషాలు రెచ్చగొట్టే కొంతమంది పెద్ద అగ్రనాయకులు వాళ్ళ పిల్లలు ఏడ చదివారు చూడండి. ఇప్పటికీ ఏడే తిరుగుతూ ఉంటారు. ఇక్కడే చదివారు, ఇక్కడే చదువుతున్నారు కూడా. బ్రిటిష్ వాళ్ళండి అద్దండి ఇదండి అని అంటుంటారు. ఇప్పుడు బ్రిటిష్ పౌరసత్వం కోసం నానా బాధలు పడుతున్నారు. ఈ దేశంలో ఉండడం కోసం ఎంత బాధపడుతున్నారో. మరి ఎందుకు ఉండాలి? ఎందుకు రావాలి చెప్పండి? కొంతమంది ఈ మధ్యకాలంలో ట్రంప్ వచ్చిన తర్వాత యూఎస్ పిఆర్ కోసం ఈ టైం తర్వాత పుట్టిన పిల్లలకి ఇది వర్తించదు, ఆటోమేటిక్గా వచ్చే సిటిజన్షిప్ రాదు అంటే దారుణంగా తల్లులు ముందే 7వ నెలకి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దేనికోసం? అక్కడ పౌరస్థితి కోసం. ఏమొచ్చిద్ది చెప్పండి? సరే ఏవో బెనిఫిట్స్ ఈ లోక సంబంధమైన ఈ సిటిజన్షిప్ కోసం ఎన్ని బాధలు పడుతున్నారు. యూకేలో, యూఎస్లో, ఆస్ట్రేలియాలో, కెనడాలో ఎక్కడైనా సరే పరలోక పౌరస్థితి ఉంది. దానికోసం ఆలోచన చేశారా? దానికోసం ఆలోచించండి. యేసు రక్తంలో కడగబడిన వారు పరలోకంలో ఉంటారు. పరలోక పట్టణంలో ఉండటం వల్ల కలిగే బహుమానాల గురించి ఆలోచన చేసుకో. ఈ లోకంలో ఉన్నది ఏది పనికిరాదు.
సాటి కాదు. అది నిత్యము ఉండేది. యుగయుగాలు సంతోషంతో ఉండేది. ఆ పౌరసత్వం కోసం ప్రయాసపడు. యేసు రక్తంలో కడగబడితే ఆ పౌరసత్వం వచ్చేసిద్ది. అందుకే అన్నాడు మన పౌరస్థితి పరలోకంలో ఉంది అని. కాబట్టి ఆ మాటతో ఆ అధ్యాయాన్ని ముగించాడు. ఈ దీనమైన శరీరాన్ని మహిమగల శరీరంగా మార్చబోతున్నాడు దేవుడు. అవును. ఒకరోజు ఈ శరీరాలను దేవుడు మహిమ శరీరాలుగా మారుస్తాడు. ఆశీర్వాదకరంగా మనం ఉండబోతా ఉన్నాం. మహిమకరంగా మనం ఉండబోతా ఉన్నాం. ఇక 4లో అంటాడు, నేను అపేక్షించే నా ప్రియులారా, నా ప్రియ సహోదరులారా, నా ఆనందం, నా కిరీటమై ఉన్నారు అన్నాడు. అబ్బా! ఈ సంతోషం ఎంత సంతోషం గురుగా చెప్తున్నాడు ఈ చర్చ్ గురించి. చెప్తూ మీరు ప్రభువులో స్థిరులై ఉండండి. ఏక మనసు ఉండండి. ఎస్పెషల్‌గా ఇద్దరు గురించి చెప్తున్నాడు. ఇద్దరు లేడీస్, ఇద్దరు స్త్రీలు ఎవరు యువోదియో, సుంటుకి అనే ఇద్దరున్నారు. ఈ ఈ సహోదరులిద్దరికి చెప్తున్నాడు. అమ్మలారా మీ ఇద్దరు మీరెంతో సహకారులు. మీరు ఎలా ఉండాలి అనంటే ఏక మనసు కలిగి ఉండండి. ఏవో డివిజన్స్ వచ్చినాయి. వస్తాయి. సైతానుడు పెడతాడు. అందుకే అవన్నీ తీసేసి ఏక మనసు కలిగి ఉండండి. నాతో కూడా ప్రయాసపడ్డారు క్లెమెంత్‌తో ఆ స్త్రీలు ఎంతో ప్రయాసపడ్డారు. వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పాడు. వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. ఎంత గొప్ప ఆధిన్యత! ఎంత గొప్ప ఆధిక్యత! ప్రియమైన వారలారా! అందుకే ఇంకా అంటాడు 4లో 4:4 వెరీ ఫేమస్ వర్డ్. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. చెరసాల్లో ఉండి ఆయనే చెప్తున్నాడు, ఆనందించండి, నేను ఆనందిస్తున్నాను, మీరు ఆనందించండి అని. ఇక నీకేం బాధలున్నాయి? రేపో మాపో తల నరికేస్తారు ఆయనది. ఆయన సంతోషంగా ఉన్నాడు. నువ్వెలా ఉన్నావు? దేవుడు అన్నీ ఇచ్చినా ఇంకా ఏదో తెలియని లోక సంబంధమైనవి. చింతంతా ప్రభువు మీద వేయాలి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేని విషయమై చింతించొద్దు. ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా అన్నీ మన విన్నపాలన్నీ దేవునికి తెలియజేయండి. అప్పుడు దేవుడు మన హృదయాలకి, మన తలంపులకు కావలుగా ఉంటాడు. ఆయన చూసుకుంటాడు. అన్నీ దేవునికి అప్పగించు. ఆయన చూసుకుంటాడు. చింతపడొద్దు. చింతించడం వల్ల ఎత్తు పెరగము, తగ్గం. మన సమస్య పెరగదు, తగ్గదు. దేవునికి అప్పగించి ప్రార్థనలో కనిపెట్టాలి. యోగ్యమైనవి, పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి, దేవుని చిత్తం ఏదో దాని మీదే దృష్టి పెట్టండి అని అంటున్నాడు. ఇంకా అలా చేస్తే సమాధానకర్త అయిన దేవుడు తోడుగా ఉంటాడంటూ మరలా నా గురించి ఆలోచించారంటే నా అవసరాలు కొంత తీర్చాలని మీరు అనుకున్నారు, సంతోషం అని తన గురించి తాను చెప్తూ నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉంటాం నేర్చుకున్నా. దీనస్థితి అయినా నేను హ్యాపీయే, సంపన్న స్థితి అయినా హ్యాపీయే. నేను అన్నిట్లో ఉన్నా. మంచిగా ఒక లెవెల్‌లో రిచ్‌గా ఉండడం ఆయనకి తెలుసు. పేదవాడిగా ఉండడం ఆయనకి తెలుసు. కడుపు ఎండిపోయిన పరిస్థితి ఉంది. బట్టలు లేని పరిస్థితి ఉంది. ఆకలితో ఉన్న పరిస్థితి ఉంది. కడుపు నిండడం ఉంది, ఎండడం ఉంది. అన్నీ ఉన్నాయి. అన్ని పరిస్థితుల్లో నేను సంతోషంగానే ఉంటాను. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేస్తాను. అది. నన్ను బలపరిచే దేవుడిలో నేను అన్నీ చేస్తాను అని చెప్తూ నాకు శ్రమలు, ఇబ్బందులు వచ్చినాయి. నా అవసరాలు తీర్చడానికి మీరు వచ్చారు, సంతోషం. మీరే కాదు తెస్సలోనిక వాళ్ళు కూడా నా అవసరాన్ని తీర్చడానికి వచ్చారు, సంతోషం. నాకేదో కావాలని చెప్పడం లేదు. మీరు అలా చేశారు, సంతోషం. నాకు సమస్తం సమృద్ధిగా ఉంది. కొన్ని వస్తువులు ఎపఫ్రోదీతు వల్ల వీళ్ళు పంపించారు సంఘస్థులు. నాకు అవి అందిని. అవి దేవునికి ప్రీతికరమైనవి, ఇష్టమైన యాగముగా ఉన్నాయి. ప్రతి అవసరాన్ని దేవుడు తన మహిమైశ్వర్యంలో తీరుస్తాడు మీ అవసరాలన్నీ అని చెప్పి అందరికీ వందనాలు చెప్తూ కైసరు ఇంటిలో ఉన్నవాళ్ళు మీకు వందనాలు చెప్తున్నారని ఆశీర్వాదంతో ఈ పత్రికని ముగించాడు. సో ఈ పత్రిక ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఏకత్వం కలిగి ఉండమని సంఘానికి చెప్పాడు. ఉన్నా లేకపోయినా ఆత్మీయంగా ఉండమని చెప్పాడు. అలాగే సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ విషయంలో బెదరకుండా, ఈ సున్నతి ఆచారాల వైపు వెళ్లకుండా ప్రభువుని మహింపరిచే జీవితాన్ని జీవించమని చెప్పాడు. అలాగే వీళ్ళు పౌలు గారి అవసరతలు తీర్చారు. దాన్ని బట్టి సంతోషం చెప్పాడు. అలాగే తగిన ఫలాలు ఇస్తాడు దేవుడు అని చెప్పాడు. తిమోతి మరియు ఎపఫ్రోదీతు చేసినటువంటి పరిచర్య, గొప్ప మనసు గురించి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మాటలు, ఈ సంఘానికి రాసిన మాటలు ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మాటలు. ఈ సంఘం వల్ల ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. కొంతమంది సిలువ శత్రువులుగా ఉన్నారు, వాళ్ళ గురించి బాధపడినప్పటికీ మిగతా అందరి గురించి సంతోషాన్ని వెలిబుచ్చాడు. ఇది ఫిలిప్పీ పత్రిక. మీరు ఫిలిప్పీ పత్రిక చదవండి. ఏ అధ్యాయంలో ఏముందో రాసుకోండి. మనం ఎలా ఉండాలి, ఏదో ఊరక స్టడీ చేసినట్టు నాలెడ్జ్ పొందడం కాదు, కానీ దాని ప్రకారం జీవించడానికి తగిన విధంగా ఉండాలని ప్రార్థించండి. ప్రభువు మీకు సహాయం చేస్తాడు. ఇంకా ఆదికాండం నుంచి ప్రకటన వరకు అనేక పుస్తక సమీక్షలు ఈ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి.
వీక్షించండి. మీ స్నేహితులు కూడా పరిచయం చేసి నా కొరకు ప్రార్థించండి. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.